యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చూడమ్మా, ఈ క్షణం నుంచి నీకు నేను అండగా ఉంటాను. అన్నయ్యనే అనుకో, బాబాయ్నే అనుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయి చాలు నాకు. ఉంటానమ్మా. శ్రీవల్లి, ఇదేనే 7 అడుగుల బంధం అంటే. ముడి విప్పడానికి వాడి చేతులు ఉణికాయి, వాడి కళ్ళు తడిశాయి. ఎన్ని రోజుల తరువాత వాడిలో చచ్చిపోయిన ప్రేమని నువ్వు బ్రతికించావే. ఈ పుణ్యమంతా నీదేనే. అందుకే నీ ప్రేమకి వాడి మొండితనం కూడా తల వంచింది. శ్రీవల్లి, నువ్వే గెలిచావే, నువ్వే గెలిచావు. విప్పు, తాళి విప్పు. చెప్పింది చెయ్యవే. తాళి విప్పు. ఏమండి, ఎక్కడున్నారు? ఆడున్నారా? అరే, మీరేంది ఇంకా పెళ్లి కొడుకు లెక్కనే గిట్లున్నారు? ఇప్పటికే సానా దిష్టి తగులుంటది, ఇంకా గిట్లనే ఉంటే ఎట్లా? ఉండుండ్రి, ముందుగాలైతే దిష్టి తీయాలి. ఏంటిది? దిష్టి తాకిందని చెప్తున్నా కదా, మీరు సపోర్ట్ చేయకుండ్రి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలి. తూ తూ తూ. మీరు ఉయ్యండి. ఏంటిదంతా? ఉయ్యమని చెప్తున్నాను కదా. నా మంచి మొగుడు. జరాగుండ్రి, ఇప్పుడు వేస్తా. చూసిండ్రా, గది ఇష్క్, ప్యార్, మొహబ్బత్. పెట్టి పుట్టిన స్వామి. ఏంటిదంతా? ఇంకా సమజ్గాలే? నాకు సమజైంది. మనకా దేవుడు రాసి పెట్టిండు. అందుకే మీరు నా మెళ్ళకెళ్ళి తాళు తీయబోతే తీయలేకపోయిండ్రు. ఆపుతావా? నువ్వు అనుకున్నంత లేదు. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. లీగల్ గా అడిగిపోయినాకనే కదా గేడికొచ్చినాం. సరే, మీరైతే ఏడికన్నా ఉండ్రి. నాకైతే గీ పొద్దు మస్తు ఖుషిగుంది. నా మనసులా మీరంటే ప్రేమున్నది, మీ మనసులో కూడా నా మీద ప్రేముంది. గందుకే తాళిని తాకిన చేతులు మూడిని ఇప్పలేకపోయినా. సమే, మీరు లీగల్ గా పోయినా ఇంకో మాదిరిగా పోయినా మీ మీద నాకున్న ప్రేమ విషయంలో తగ్గేదలే. గీ ఆనందల్లా ఒక చిన్న ముచ్చట తీసుకోవాలనిపిస్తుంది. తీసుకోమంట్రా? ఏంటది? ఇంకేముంటది, ఇది ఐ లవ్ యూ సమే. చిన్న పొరపాటు చేసిన పెళ్లి కన్నట్టు అన్ని ఏర్పాట్లు చేసినా గాని భరత్ కన్నట్టు బ్యాండ్ పెట్టించుకుంటే తీన్ మారి ఆడాలన్నంత ఖుషిగా ఉన్నది.
అమ్మా, నా బిడ్డ ఎవరు చెప్పినా వినలేదు. చివరికి నా కోడలి ఎక్కడ అన్యాయం అయిపోతుందోనని చాలా భయపడ్డాను. చివరి నిమిషంలో వాడి మనసులో ఒక కదలికొచ్చింది. అందుకు కారణం నువ్వే తల్లి. మా మనసులోని బాధల్ని అర్థం చేసుకుని వాడిలో సరైన సమయానికి మార్పు తీసుకొచ్చావు. మా అందరికీ మాకు మనశ్శాంతినిచ్చావు. అందుకే నీ మొక్కు నేను తీర్చుకుంటానమ్మా. ఏం మొక్కున్నావు భవానీ? సామ్రాట్ మనసు మారి నా కోడలి మెళ్ళో తాళి తీయకుండా చేస్తే 100 గుంజలు తీస్తానని మొక్కుకున్నానక్క. 100 గుంజీలా? ఉమ్, వయసులో ఉన్న పిల్లలు ఓ 25 తీయాలంటేనే అల్లాడిపోతారు. అలాంటిది ఈ వయసులో అలాంటి మొక్కులు మొక్కడం ఏంటి భవానీ? కష్టాల్ని తీసుకోవడం కూడా కష్టమే. ఆ దేవుడు కూడా కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. అందుకే కష్టమైన పరీక్షలు పెడతాడు. నిబ్బరంగా నిలబడిన వాళ్ళకి సుఖాన్నిస్తాడు. హ, వాడి మనసు మారిందన్న ఆనందంలో నేను ఏదైనా చేసేస్తానక్క. 100 గుంజలు ఎంతసేపు అలా చూస్తూ ఉండు. హ. పెద్దమ్మా, అత్తమేం చేస్తుంది? నీ మెడలో తాళి తీయకుండా ఉండటానికి ఆ తల్లికి 100 గుంజీళ్లు తీస్తానని మొక్కుకుందంట. అత్తమ్మా, ఉండు శ్రీవల్లి, ఉండు. ఆగుండ్రి అత్తమ్మా. హ. ఏందత్తమ్మా గిది? అసలే మీ కొంట్లో మంచిగా లేదు. మీరు ఇట్లా గుంజలు తీస్తే మంచన పడతారు. చూడు, దేవతకి తీర్చే మొక్కుల వలన కష్టాలు తీరుతాయి గాని కష్టాలు రావమ్మా. నువ్వు మధ్యలో అడ్డుపడుకో. హ్మ్. మీరు కాదు, మీ మొక్కు నేను తీరుస్తా. మీరెళ్ళి కూర్చొని. ఏ, నా మొక్కు నువ్వు తీర్చడం ఏంటమ్మా? మీది నాది ఏందత్తమ్మా? మనిద్దరం ఒకటే కదా. అయినా నా కోసం మొక్కిన మొక్కు నేనే తీరుస్తా. అలా చెయ్యకూడదు. నేను మీకు అమ్మని అంటారు కదా. బిడ్డ కోసం అమ్మ తీరిస్తే తప్పులేదు కదా. ఆ అమ్మ దయ వల్ల, మీ దయ వల్ల, పెద్దత్తమ్మ దయ వల్ల మీరందరూ నేను మంచిగుండాలి, నా మెళ్ళకెళ్ళి ఆయన తాళి తీయొద్దని, మేమిప్పట్లెక్క మంచిగుండాలని ఆశీర్వదించిండ్రు కాబట్టి ఆయన నా మెళ్ళో తాళిని తాకలేకపోయిండ్రు. అందుకు ఆ తల్లికి నేనే మొక్కు తీర్చాలి. బంద నా కొడుకు నువ్వు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏం ప్రేమ, ఎంత అభిమానం. చరిత్రలో లేని అన్యోన్యమైన అత్తకోడళ్ళ కదంటే మీదే. మీ అందరి మాటలతో వాడేదో కాస్త తడబడి కంగారు పడి మెళ్ళో తాళి తీయలేదని సంతోషపడుతున్నారేమో. బాధపడాల్సిన రోజులు చాలా ఉన్నాయి. నా కోడలు మళ్ళీ బాధపడే రోజు రాదు. నీకు అలా అనిపిస్తుందా? వాడు మళ్ళీ లీగల్గా వెళ్తాడు, ఎలాగైనా శ్రీవల్లిని వదిలించుకుంటాడు. ఇగో నిప్పు మామ, నా మెడలో తాళి గట్టిది, నా ప్రేమలో నిజముంది. గందుకే నువ్వనుకున్నట్టు ఏం కాదు. నువ్వేం పరేషాన్ కాకు. అబ్బా, అలాగే చూస్తూ ఉండు. వాడు నిన్ను వదిలించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు. మీరు చాలా తెలివిగలవాళ్ళు అనుకున్నాను కానీ
మరి ఇంత అమాయకులేంటండి? వాడి ఇష్టానికి అందరం తలవంచాలి. వాడు కోరుకున్నట్టుగానే శ్రీవల్లిని వదిలించుకునే అవకాశం వాడి చేతుల వరకు వస్తేనే వాడేం చేయలేకపోయాడు. ఇంకా ఏదో చేస్తాడని ఎలా అనుకుంటున్నారండి? అలాంటివేం జరగవు, కానీ మీరేం బాధపడకండి. చూడు, ఎవరేమనుకున్నా ఇక నీకు ఏ ఇబ్బంది లేదు. చిలక గోరింకల్లా చక్కగా కాపురం చేసుకోండమ్మా. పదనాన్న. నాన్న, వీడేం లాయర్రా? పెళ్ళాం చీరలు, లంగాలు, జాకెట్లు ఆరేస్తున్నాడు. వీణ్ణా మనం లాయర్గా పెట్టుకుంది? ఆయన వింటే బాగుంటుంది పెదనాన్న. పదండి. పద. రండి రండి సామ్రాట్ గారు, కూర్చోండి కూర్చోండి, వస్తున్నాను. ఏంటి సామ్రాట్ గారు, పెళ్లి రేంజ్లో అన్ని ఏర్పాట్లు చేసి మెడలో తాడు తీసే అవకాశం వస్తే చివరి నిమిషంలో అలా చేశారు? అందరి ముందు ఆ 3 ముళ్ళు విప్పేసుంటే సరిపోయేది కదండి. ఏమండి, ఒకసారిలా రండి. వస్తున్నా వస్తున్నా. ఒరే నాన్న, పెళ్ళాం చీరలు ఆరేస్తున్నాడు. పిలిస్తే ఎదురుగున్న మనిషిని పట్టించుకోకుండా పరుగులు తీస్తున్నాడు. ఇతన్ని నమ్ముకుంటే నీతో కూడా చీరలు పిండించేవాళ్ళ ఉన్నాడురా. నాన్న, ఒక పని చేద్దాం. ఈ లాయర్ వద్దు నాన్న, మనం ఇంకో లాయర్ని చూసుకుందాం. పెదనాన్న, ఇంకో లాయర్ అంటే మళ్ళీ నోటీసుల దగ్గర నుంచి మొదలవుతుంది. ఏం కాదు, కొంచెం ఓపిక పట్టండి. ఏమీ లేదు, పొయ్యి మీద కూర పెట్టొచ్చాను, అది ఆపమని మా ఆవిడ పిలిచింది. అవును, ఎక్కడి దాకా వచ్చాం? సరే, జరిగింది మర్చిపోండి సార్. మళ్ళీ లీగల్గా ఏం చేయాలో అది చేయండి. అంతే అంటారా? సరే, అలాగే కానివ్వండి. ఓ పిటిషన్ వేద్దాం. త్వరగా ఆ ప్రాసెస్ మొదలు పెట్టండి. పెట్టొచ్చు, కానీ దానికి మళ్ళీ స్ట్రాంగ్ రీజన్ కావాలి. సర్లే, ఏదో ఒకటి చూపిస్తామనుకోండి. ఇదిగో లాయరు, ఇందాకడి నుంచి ఎంత ఆపుదాం అనుకున్నా నా వల్ల కావడం లేదయ్యా. మీరు చూస్తేనేమో విడాకుల స్పెషలిస్టు, మరి చీరలు ఆరేయడం, ఈ కాఫీలు పెట్టడం ఏంటండి? అది నా వృత్తి, ఇది నా ఇల్లు. అక్కడ అలాగే ఉంటాను, ఇక్కడ ఇలాగే ఉంటాను. ఏంటి, భార్యకి సేవలు చేస్తానా? అందులోనే ఓ గమ్మత్తైన ఆనందం ఉందండి. అబ్బూ, ఆడవాళ్ళు మాత్రమే చెయ్యాలి అని ఎవరో శాసనం రాసిపెట్టినట్లు మన వాళ్ళు చాలా మంది బయట వెట్టి చాకరీ చేస్తారు, కానీ ఇంట్లో భార్యకి కనీసం కాఫీ కలిపి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. చేస్తే తప్పే ఉందండి. బయట వాళ్ళకి పనులు చేయంగా ఇంట్లో భార్యకి కాస్త సాయం చేస్తే తప్పే ఉంది. అలా చేస్తుంటే మా ఆయన బంగారం అని ఎంత మురిసిపోతారో. మీకు నచ్చింది కాబట్టి చేస్తారండి. అందరూ ఎందుకు అలా చేస్తారు? 100 నచ్చకపోవచ్చు, కానీ ఎదుటి మనిషిలో ఒక్కటి నచ్చినా ఆనందంగా కలిసి బ్రతికేయచ్చు. విడిపోవడానికి 100 కారణాలుండొచ్చు, కానీ కలిసి ఉండడానికి నచ్చిన ఒక కారణం చాలు. సరేలే,
మీతో ఉంటే ఇంటికెళ్ళి మమ్మల్ని కూడా వంటలు చేయమనేలా ఉన్నారు. వాడికి ఆ విడాకుల సంగతి ఏంటో చూడండి. అలాగేనండి. పద నాన్న, వస్తాం లాయర్ గారు. మంచిది. నాన్న, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెదనాన్న. రే ఏ బాల్ రా. వేస్తున్నారా? శ్రీవల్లక్క 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 ఏంట్రా? ఇట్రా అక్క. ఏంట్రా, ఎప్పుడు చూసినా ఆటలేనా? చదువులు ఏమైనా ఉన్నాయా? ఆటలు ఆటలే, చదువులు చదువులే. సరే తిండ్రి, మీరు ఆడుకోండి. అక్క నువ్వు ఆడుదుగానక్క. ఇప్పుడొద్దు, మళ్ళీ ఎప్పుడైనా ఆడుకుందాం. అబ్బా ప్లీజ్ అక్క, రా అక్క. రే అక్క ప్లీజ్ అక్క, ఆడక్క. రా అక్క, ఆడుదుగానక్క. ప్లీజ్ అక్క, ఆడక్క. అక్క ప్లీజ్ అక్క. సరే సరే ఆడతా. అక్క ఓకే కదా? నువ్వేరా, జాగ్రత్త అక్క. ముందు నువ్వు బౌలేరా. సూపర్ అక్క. సరేరా, ఇంక నేను పోతా, పట్టుకోండి. అక్క నీ గురించి మా ఇళ్లలో హీరోయిన్లా మాట్లాడుకుంటున్నారు. గట్లనా? అవునక్క, మీ అంత ధైర్యం గల అమ్మాయి ఎవ్వరుండరు. ఎవరు చెప్పిండ్రు? మా అమ్మ. మా పిన్నైతే ఆడపిల్లంటే శ్రీవల్లిలా ఉండాలి, అందరూ తను చూసి నేర్చుకోవాలని చెప్తుందక్క. నువ్వు నిజంగా టాప్ ఆఫ్ ది కాలనీ అక్క. మీ అంత ధైర్యం గల అమ్మాయి ఎవ్వరుండరక్క. ఈ కాలం ఝాన్సీ లక్ష్మీబాయి వంట. మా అమ్మమ్మ ఈ తరం సావిత్రి అంటుంది. అబ్బో, నాకు తెలియకుండానే నాకు మస్తు బిరుదులు ఇచ్చారనమాట. అందుకే మేమందరం నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్షిపే కదా, గట్లనే చేద్దాం. సరే బాయ్. బాయ్ బాయ్ అక్క. రై, ఫ్రెండ్స్ అయినాక ఇంకా అక్కేందిరా? మరేమని పిలవాలి? ఫ్రెండ్స్ అయినాం కదా, ఫ్రెండ్ అని పిలవండి. ఓకే ఫ్రెండ్. సరే బాయ్. బాయ్ ఫ్రెండ్. ఏంట్రా? నేను ఒకటి అడగాలి. అడుగుండ్రి, ఏం కావాలి? చాక్లెట్సా? కాదు. ఐస్ క్రీమా? కాదు. మరి ఇంకేం కావాలి? బావకి నీకు మధ్యలో గొడవలు అవుతున్నాయంట కదక్క. అవన్నీ పెద్ద గొడవలేం కాదురా, ఏ ఇంట్లో అయినా ఉండనే ఉంటాయి కదా. మా గురించి ఆలోచించకుండ్రి. లేదక్క, మీ ఇద్దరిని ఒకటి చేయాలని మా గ్యాంగ్ అంతా ప్లాన్ చేసుకున్నాం. అవును అవును. గట్లనా? ఏందది? చెప్పటం కాదు, చేసి చూపిస్తాం.
రేపటి నుంచి మా ప్లాన్ స్టార్ట్. రేపు ఇంటికి వస్తాం, బావ శ్రీవల్లి శ్రీవల్లి అని నిన్ను కలవరించేలా చేస్తాం. చూస్తూ ఉండు. థ్యాంక్ యూ రా. ఫ్రెండ్షిప్ లో నో థాంక్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. రే, అక్క పైకి కనిపించట్లేదు గాని లోపల చాలా బాధపడుతుందిరా. అవునరా. ఎలాగైనా అక్క బావని మనం కలపాలిరా. ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే ఏమనర్రా, అక్కంటే అందరికి ఇష్టం కదా. సో అక్కని బావని కలిపామంటే మన కాలనీలో మనమే హీరోలు అవుతాం. అయితే ఓకే.